నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి అనుకునేవాడిని ఇట్లా డౌన్ టౌన్ వెళ్ళి ఇట్లా తిరగాలి నైట్ టైము మంచిగా ఆ బిల్డింగ్స్ మధ్యలో అంత లైటింగ్స్ ఉంటాయి మంచిగా అనిపిస్తుంది కదా అనుకునేవాడిని. అట్లని మా ఫ్రెండ్స్ని అడిగాను చాలామందిని, ఇట్లా వెళ్దాము నైట్ టైము వెళ్ళి ఒకసారి అట్లా తిరిగి వద్దాము అంటే అందరూ కార్లో తీసుకొచ్చేవాళ్ళు, 2-3 రౌండ్లు వేయించేవాళ్ళు, అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో యూఎస్లో ఇట్లా మనం రోడ్ దాటేటప్పుడు ఇది పుష్ చేయాలన్నమాట. సో అక్కడ మీకు ఆ వైట్ సింబల్ వస్తే అప్పుడు నడవాలి, అండ్ తర్వాత మీకు టైమింగ్ పడుతుంది అనమాట. ఆ టైంలో క్రాస్ చేయాలి. ఇగో 10 సెకండ్స్ ఉంది ఇంకా. సో ఇట్లా ఉంటుంది. ఓకే, మనం టాపిక్ వచ్చేస్తే ఇంకా ఇట్లా చాలామందిని అడిగాను, అరే రా ఒకసారి పోయి చూసొద్దాము అట్లా నడుచుకుంటూ వద్దామంటే ఎవ్వరు రాడనమాట. సత్యంత బద్ధకం, లేకపోతే కారు ఉందనే ఏమో కానీ కార్లోనే తిప్పేవాళ్ళు. ఇట్లా కాదులే అని ఫైనల్గా ఒకరోజు వచ్చానమాట. నేను మా ఫ్రెండ్ ఒకరిని వేసుకొని అరే పదరా ఒకసారి తిరిగి చూద్దాం నైట్ టైం ఎట్లుంటుందని. ఇది బస్ స్టాప్ అనమాట. సో చూసారు ఎట్లుంది, అసలు ఉండలేము, చలికైనా మంచు పడ్డప్పుడైనా ఉండలేము అనమాట, నిల్చోలేము అక్కడ బస్ స్టాప్లో అసలే. సో ఇక్కడ చూసారా ఇది పార్కింగ్ అనమాట, పార్కింగ్కి బిల్డింగ్. సో ఇక్కడ డౌన్ టౌన్లో మాత్రం చాలా స్పేస్ కంజెస్ట్ ఉంటుంది. కెన్సాస్ సిటీ అంతే ఉంటుంది, మొత్తం మీకు ప్యారలల్ పార్కింగ్ ఉంటుంది, అసలు స్పేస్ ఉంటుంది అనమాట. అన్ని దగ్గర ఉంటాయి బిల్డింగ్స్. సో పార్కింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని ఇట్లా వాళ్ళు బిల్డింగ్లో పెట్టారు పార్కింగ్. మొత్తం 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ ఉంది. ఇంకో ఇటు సైడ్ ఏమో ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట. అక్కడ వీడియో చేద్దాం అనుకున్నాను, అవి చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఎందుకులే మనం చేసేయ సగం అక్రమ పనులు యూఎస్లో ఎందుకులే అని ఇంకా తీయలేదన్నమాట, అంత రిస్క్ ఎందుకులే అని. సో ఇది డౌన్ టౌన్ కెన్సాస్ సిటీ. అంటే నేను మొత్తం చూపించట్లేదు, సగం పార్ట్ మీరు నడవగలిగిన వరకే చూపించాను. సో నడుచుకుంటూ వచ్చాం కదా, సరే ఒకసారి తిరుగుదాం ఎట్లుంటుందో అని. కార్లో వస్తే ఇంకా మొత్తం చూపించేవాడినేమో. సో ఇది పుష్ చేయాలన్నమాట ప్రతిసారి మనం క్రాస్ అయ్యేటప్పుడు. అట్లా వైట్ కలర్ పడంగానే ఇంకేమంటే వెళ్ళిపోవడం. 8 సెకండ్స్లో దాటాలంట, అక్కడ మీకు సింబల్ చూపిస్తుంది కదా. సో ఇట్లా అనమాట డౌన్ టౌన్ ఇలా ఉంటుంది. ప్రతి సిటీలో ఇట్లే ఉంటుంది, ఇంకా కొన్ని పెద్ద సిటీస్లో అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. కెన్సాస్ సిటీ అంత పెద్దది కాదు. ఓకే ఫైన్, మీకు చెప్పడం మర్చిపోయాను, మీకు ఇండియాలో ఐపీఎల్ ఉంటుంది కదా, సో అట్లనే ఇక్కడ సూపర్ బౌల్ అని ఉంటుంది అనమాట కెన్సాస్ సిటీలో. దాంట్లో గెలిచింది కేసీ చీఫ్స్ లాస్ట్ 2 టైమ్స్. ఒక స్పెషాలిటీ ఉంది కెన్సాస్ సిటీకి. అండ్ ఇది వచ్చేసి టీ మొబైల్ సెంటర్ అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట. మా కాలేజ్ కాన్వకేషన్ కూడా ఇందులోనే జరుగుతుంది. ఇంకా ఫుట్బాల్ మ్యాచెస్ కూడా అంటే సూపర్ బౌల్ మ్యాచెస్ కూడా ఇందులోనే జరుగుతాయి. ఇంకా ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుంది. సో చాలామంది వస్తారనమాట ఇక్కడికి. ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉంది, అందుకని చాలా సెక్యూరిటీ ఉంటుంది డౌన్ టౌన్లో. అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇంకా చాలా చిన్న బ్యాంక్స్ ఉంటాయి, కానీ ఎందుకులే బ్యాంక్స్ని వీడియో తీయడం అని తీయలేదు. ఈ పిక్ నేను డే టైం తీశాను. డౌన్ టౌన్ కెన్సాస్ సిటీ ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కనపడతాయి అనమాట. హైదరాబాద్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా అయిపోయింది కదా. ఇది అంత పెద్ద సిటీ కాదు కెన్సాస్ సిటీ, అంటే అంత మంచి బిల్డింగ్స్ ఉండవు, పెద్ద సిటీయే బట్ అంత మంచి బిల్డింగ్స్ ఉన్నాయి అనమాట. ఏదో వదిలేశారు దాన్ని ఇట్లా సిటీని కట్టి. కాకపోతే దీనికి ఇక్కడ ఏంటంటే 2026 ఫీఫా వరల్డ్ కప్ ఉంది కదా, అది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా కొన్ని మ్యాచెస్ జరుగుతాయి కెన్సాస్ సిటీలో. నాకు తెలిసి ఈ టీ మొబైల్ సెంటర్లోనే జరుగుతాయి అనుకుంటా ఆ మ్యాచెస్ కూడా. సో మీరు బాగానే వింటారు కెన్సాస్ సిటీ పేరు. ఇంకా ఇవి బిల్డింగ్స్ అనమాట, మామూలుగా లేవు, పెద్ద బిల్డింగ్స్, అన్ని లైటింగ్స్ పెట్టారు, అంతా చూడడానికి మంచిగా ఉంది. ఇట్లా తిరుగుదాంరా రాన్రా నైట్ అంటే ఒక్కడు వచ్చేటోడు కాదు, కార్లో వచ్చేవాళ్ళు తీసుకొని పోయేటోళ్ళు, నాకు చిరాకు పుట్టేది. సో ఇది చూడండి పెళ్లి డెకరేషన్ వేశారు రోడ్డు అంతా. అంతే, ఇంకా వీళ్ళంతే పెట్టుకుంటారు అనమాట లైటింగ్స్, మంచిగా ఉంటుంది చూడడానికి. సో మీరు యూఎస్లో ఉంటే ఇది మాత్రం అలవాటు చేసుకోవాలి. ఈ పోలీస్ సైరన్ ఊకే ప్రతి గంటకి ఉరుకుతూనే ఉంటాయి ఇవి. ఏందో మరి ఇంత ఘనంగా చిన్న వాటికి కూడా ఉరికొస్తారనమాట వీళ్ళు. ఎమ్మటే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ ఇట్లా 2 సార్లు నొక్కితే అది ఎమర్జెన్సీ కాల్కి పోయిందంట, ఎమ్మటే వచ్చేసింది ఇంటికి. ఏంటి మీరు అంతా ఓకేనా అని. సో అట్లా ఉంటుంది అనమాట. ఈ ఆరుని వేసుకుని ఉరికొస్తూ ఉంటారు తగిలి. బట్ ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్స్ మాత్రం ఎట్లున్నాయో, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. దీన్ని ఏదో ట్రైన్ అంటారు, మర్చిపోయినా నేను, వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, బట్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. ఇది మాత్రం భలేగా ఉంటుంది, రోడ్డు మీద వెళ్ళిపోతుంది అనమాట మంచిగా స్మూత్గా. దీనికి టికెట్ ఉంటుంది. కాకపోతే కెన్సాస్ సిటీలో ఏంటంటే బస్సెస్కి ఫ్రీ, బట్ దీనికి టికెట్ ఉంటుందంట, అందుకని ఇప్పుడు ఎక్కలేదు. సో ఇక్కడ బస్సు ఉంది చూసారా, ఇంకా రోడ్డు మీద వెళ్ళిపోతుంది మంచిగా దాని దారిలో. అది దాంట్లో డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ లేకపోతే అంతేలే. కానీ ఇంకా ఇది ట్రైన్ అనమాట. సో ఇది మా కాలేజ్ వరకు ఉంటుంది డౌన్ టౌన్ నుంచి. ఎంత కామ్గా వెళ్ళిపోతుందో ఏం సపోర్ట్ చేయకుండా. సో ఇది ఫ్రెండ్స్ కెన్సాస్ సిటీ డౌన్ టౌన్. తిరిగితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, కానీ మాకు అంత ఓపిక లేదు తిరిగే ఓపిక. ఇప్పటికే చాలా దూరం నడిచాము. బాయ్ ఇంకా.